హల్లెలూయా. మన ప్రభువును తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మొదటి తిమోతి 4:8 ఈ విధమైన వాక్యం ఉంటుంది కదా. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకు ప్రయోజనకరమైనను, దైవ సంబంధమైన భక్తి ఇప్పటి జీవమునకును రాబోవు జీవమునకును అది ప్రయోజనకరమని మొదటి తిమోతి 4:8 మనం చూస్తాం. అలాగా మనము శరీర సంబంధమైన సాధకమును చేస్తున్న క్రమంలో మనము దేవుణ్ణి ఎడబాటు కలిగి దేవుడితోనూ దూరంగా జీవించాలని చెప్పి ఆలోచన కనుక చేస్తే ఈ శరీర సంబంధమైన దైవభక్తి కొంతవరకే మనకి ప్రయోజనకరముగా ఉంటుంది. అయితే ఇది ఈ శరీర సంబంధమైన దైవ భక్తి సాధకము కొంతవరకే మనకి ప్రయోజనకరము ఉంది కాబట్టి మనము దీనితో పాటు దైవ సంబంధమైన సాధకము కూడా మనలో ఉండాలి. అప్పుడు మనము చేసే ప్రతి పనిలోనూ, మనము చేస్తున్న ప్రతి కార్యంలోనూ దేవుని యొక్క మహాకృప మనతోనూ ఎప్పుడూ కూడా వెన్నంటి ఉంటుంది. ఆ విధముగా మనం గనక చూస్తే దేవుడు తన యొక్క మహాకృపచేత అనేకమైన విషయాల్లోనూ మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. కాబట్టి శరీర సంబంధమైన సాధకానికి ప్రాధాన్యత ఇచ్చి దేవుని యొక్క విషయాల్ని కానీ, దేవునితో మనకి ఏర్పరచుకోవలసిన విషయాన్ని కానీ మనము కొంత అవగాహన లేకుండా దూరం చేసుకుంటే దానివల్ల మనకి పెద్ద ప్రయోజనం అయితే ఏమీ ఉండదని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని వాక్యానికి మనము మొదట ప్రాధాన్యత ఇవ్వాలి కదా. అన్ని విషయాల్లోనూ కూడా దేవుని యొక్క ప్రాధాన్యత, మన యొక్క కుటుంబంలో కూడా మనము మొదట దేవునికి ప్రాధాన్యత ఇచ్చేవారముగా ఉన్నప్పుడు దేవుడు కూడాను మన విషయాల్లోనూ, మన బిడ్డల విషయాల్లోనూ కూడా ఆయన కూడా మనకి ప్రాధాన్యతని ఇస్తాడు కదా. అనేకమైన కుటుంబాలు దేవుని యొక్క దాసులు, దేవుని సేవకులు, అనేక మంది ప్రవక్తల్ని కనుక మనం చూసుకుంటే కుటుంబాలుగా దీవించబడిన వారు చాలామందిగా ఉన్నారు కదా. యెహోషువ అంటాడు కదా, మీరేమైనా చేయండి, మీరు ఎలాగైనా ఉండండి, కానీ నేనును నా ఇంటి వారిని యెహోవానే సేవిస్తాము అని చెప్పేసి యెహోషువ గారు పలికినట్టుగాను మనము కూడాను మన యొక్క కుటుంబంతో కలిసి ప్రభువైన యేసుక్రీస్తుని ఆరాధిస్తున్నప్పుడు, ఆయన మన విషయమై సంతోషించినప్పుడు మన యొక్క స్తుతులు, ఆరాధనలు, యాచనలు, అర్పణలు కూడా మన ప్రభువైన దేవునికి చెల్లించేవారుగా మనము ఉండాలి. అప్పుడు దేవుడు మన విషయంలో కూడా తన యొక్క కృపని ఎడబాటు చేయకుండా, తన యొక్క దృష్టిని మన నుంచి మరల్చకుండా దేవుడు ఉంటాడు. శరీర సంబంధమైన సాధకానికి ప్రాధాన్యత ఇవ్వకుండా దానితో పాటు దేవుని యొక్క వరము, దేవుని యొక్క వాగ్దానాలతో కూడిన మన యొక్క జీవన విధానానికి దానిని కూడా సమకూర్చుకుంటూ ముందుకెళ్తే దేవుడు ఎప్పుడూ కూడా మన పట్ల, మన యొక్క కుటుంబాల పట్ల, మన యొక్క బిడ్డల పట్ల, మన యొక్క అన్ని విషయాల్లోనూ, వ్యాపార విషయాల్లోనూ, చేతి పనుల్లోనూ అభివృద్ధి చూడగలుగుతాము. దేవుని యొక్క కృపను మనం పొందుకోగలుగుతాం. ఆమేన్.